నమస్తే, నేను మీ మధు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎప్పుడు బయటకు వచ్చినా సరే నారా చంద్రబాబు నాయుడు మీద, ఆయన పాలన మీద, ఆయన సంస్కారం మీద కూడా ఎన్నో వ్యాఖ్యలు మాట్లాడారు. కానీ ఏ రోజు కూడా నారా చంద్రబాబు నాయుడు కనీసం కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ఇప్పుడు కొన్ని వార్తలు కూడా చెక్కలు కొడుతున్నాయి. కేసీఆర్ మళ్ళీ తిరిగి పుంజుకోవాలన్నా సరే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అవసరం ఉంటుంది అని చెప్పేసేసి. అంతేకాదు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో కేసీఆర్ బలహీన పడుతున్నారని, ఇక పాత టేప్ రికార్డ్ లాగానే పూర్వం లాగానే ఏం చెబుతున్నారో అవే వ్యాఖ్యలు తిరిగి చెబుతున్నారని కూడా చాలా మంది అంటున్నారు. మరి దీనిలో ఎంతవరకు నిజం ఉంది? నిజంగానే రేవంత్ రెడ్డి పుంజుకుంటున్నారా? కేసీఆర్ మళ్ళీ డీలా పడిపోతున్నారా అనే విషయాల గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి మేడం. చూసుకుంటే చాలాసార్లు ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా సరే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎన్నోసార్లు నారా చంద్రబాబు నాయుడు గురించి అన్నారు. కానీ ఏ ఒక్కసారి కూడా బాబు గారు వీళ్ళ గురించి అనలేదు. మరి ఎందుకంటారు? ఎందుకంటారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒకళ్ళని తిట్టో లేకపోతే ఒకళ్ళని పొగిడో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాల్సిన పరిస్థితి లేదు కదా. 4వ సారి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. ఆయన పనితోటే ఆయన ప్రజలను ఆకర్షిస్తారు తప్ప వాళ్ళని వీళ్ళని తిట్టి లేకపోతే పనికిమాలిన భాష మాట్లాడి ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన అంత టైం కూడా లేదు చెప్పాలంటే. అయితే కేసీఆర్ లాంటి వాళ్ళకి ఏంటంటే 2 ఏళ్ళు ఆయన ఫామ్ హౌస్లో పడుకుని ఇప్పుడు బయటకు వచ్చాక పరిస్థితి చూస్తే ఆయనకు అర్థం కావట్లేదు ఏం చేయాలో. సో ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో పుంజుకున్నాడు. ఆయన ఎంత పుంజుకున్నాడంటే ఇవాళ రేవంత్ రెడ్డి మళ్ళా నేనే ముఖ్యమంత్రిని, ఇంకో 10 ఏళ్ళు నేనే ఉంటాను అని చెప్పారు. ఏంటి కాంగ్రెస్లో ఉంటూ అలా చెప్పటం అనేది చాలా కష్టం. రాజశేఖర రెడ్డికి అలా చెల్లింది, అంతకు మించి వాళ్ళ రేవంత్ రెడ్డికి చెల్లుతోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పనులు చేసి చూపిస్తున్నాడు. ఆయన మాట తీరు కావచ్చు, చేత కావచ్చు, చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో దాంతో ఈయనకేం చేయాలో తెలియట్లే. ఇవాళ బీఆర్ఎస్ ఏ పరిస్థితిలో ఉందో మీకు తెలుసు. ఇవాళ అసలు మొత్తం కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో అందరూ కకావికలు అయిపోయారు. అందరూ కూడా అవినీతిలో మునిగిపోయి ఉన్నారు. కూతురు చూస్తే ఒక బయటకు వెళ్ళిపోయి ఆవిడ కాళేశ్వరం గురించి పట్టించుకున్నారు తప్ప జూరాల గురించి మీరు పట్టించుకోలేదని ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చింది. అందుకని ఇవాళ ఏ రకంగా బయటికి రావాలి, ఏ రకంగా ప్రజల్లో మళ్ళీ పేరు తెచ్చుకోవాలి అనేది అర్థం కాక మళ్ళా చంద్రబాబు నాయుడు, మళ్ళా ఆంధ్ర వాళ్ళు, లేకపోతే మళ్ళా తెలంగాణ ఇష్యూ అని మళ్ళా చెప్పిందే చెప్పడం. దీనివల్ల ఎవరికి నష్టం? కేసీఆర్కే నష్టం. నిజంగా కేసీఆర్ తెలివైన వాడు, నిజంగా కేసీఆర్ మళ్ళా రావాలి అనుకుంటే చంద్రబాబు నాయుడిని తిట్టక్కర్లా. ప్రతి మాటకి చంద్రబాబు నాయుడు ఆ జపం చేయక్కర్లేదు. ఇప్పుడు తన హయాంలో ఏం మంచి చేశాడో చెప్పుకోగలగాలి. నేను వస్తే మళ్ళీ ఏం చేస్తాను, ఈ రేవంత్ రెడ్డి ఈ రకంగా చేస్తున్నాడు, దీన్ని మించి నేను చేస్తానని చెప్పగలగాలి. అది చెప్పే అవకాశం లేకుండా ఉంది. రేవంత్ రెడ్డి పేరు తీయలేదు చూసారా మీరు. అంటే ఇంకా అతను పాత బూజు పట్టిన భావాలతోటే ఉన్నాడు. ఏ తెలుగుదేశంలో ఎదిగి, ఏ తెలుగుదేశంలో అతను అన్నీ అనుభవించి ఒక రాష్ట్ర మంత్రిగా, మరొకటిగా అన్నీ కూడా కేంద్ర మంత్రిగా అన్నీ మళ్ళీ అదే పార్టీని తిడుతూ, వాళ్ళు చూస్తే కేటీఆర్ చూస్తే మీరు ఈ పార్టీలోంచి వేరే పార్టీలోకి ఎలా వెళ్తారని వాళ్ళని నిలదీస్తాడు. కానీ యాక్చువల్గా మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? టీడీపీ నుంచే కదా. అంటే నేను అనేది ఏంటంటే మీకు అది కూడా తెలియట్లే. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అసలు తిట్టడం ఏంటండి? ఈ తిట్లు అనేది వీళ్ళు చేయటం వల్లే ఇవాళ అటు సినిమా రంగంలో కావచ్చు, ఇటు రాజకీయ రంగంలో కావచ్చు, ఇది ఒక గందరగోళ పరిస్థితిని నెలకొల్పుతోంది. అంటే తిట్టడమే ఒక పరమావధిగా మారిపోయి ఆంధ్ర వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, వాళ్ళ పరువు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇవాళ మీరు ఇవి సెట్ చేయకండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 5 ఏళ్ళు బూతులు మాట్లాడించి, బూతులు తిట్టించి, ఆడవాళ్ళని టార్గెట్ చేసుకుని ఈ స్థితికి వచ్చాడు. మళ్ళీ మీరు అది కొత్తగా మొదలు పెట్టారంటే అసలు మీకు అక్కడ 11 సీట్లు వచ్చాయి. మీకు ఒక్క సీటు కూడా వస్తుందో రాదో బీఆర్ఎస్కి, అది చూసుకోవాలి. ఎందుకంటే ఇది పద్ధతి కాదండి, మంచి పద్ధతి కాదు. ఏ రాష్ట్రమైనా సరే రాజకీయాల కోసం అని బూతులు మాట్లాడించటం, ఆడవాళ్ళని తిట్టించటం, లేకపోతే పనికిమాలిన మాటలు మాట్లాడడం ఇవి కాదు కదా. ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ పని అయిపోయింది. ఇవాళ మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి అని 4-5 సార్లు మాట్లాడాడు ఆయన మొన్న. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అవసరం లేదు. మీరు తెలంగాణ అనేది తీసుకొచ్చేసాక మళ్ళీ తెలంగాణ అనే పదంతో ఎందుకు మళ్ళీ రాజకీయాలు చేస్తారు? దానివల్ల ఏమొస్తుంది? ప్రజలకు అవసరం లేదు అది. తెలంగాణ వచ్చేసింది, తెలంగాణ రాష్ట్రంలో
తెలంగాణ ప్రజలు ఉన్నారు, తెలంగాణ ప్రజలతో పాటు మీరు ఉన్నారు. మీరు చేసుకున్న తెలివి తక్కువ వల్ల మీరు ముఖ్యమంత్రి కాలేకపోయారు. మిమ్మల్ని ప్రజలే వద్దనుకున్నారు. మళ్ళా ప్రజల కోసం మీరు ఏమైనా చేశారా? 2 ఏళ్ళుగా మీరు ఎందుకు ఫామ్ హౌస్లో నిద్రపోయారు? మీరు ఏం చేసి ఉండాలి? ఈ 2 ఏళ్ళుగా ప్రజల్లో ఉండి చాలా చేసిండొచ్చు ఆ రెండే. ఎన్ని చెయ్యొచ్చండి. అసలు నేను ఒకటి చెప్పనా, అసలు చంద్రబాబు నాయుడు పేరు తలుచుకోక్కర్లేదు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి పేరు తలవక్కర్లేదు. తను ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి, ఇగో నేను మీకు అప్పుడు ఇది చేశాను, నేను మళ్ళీ వస్తే ఇది చేస్తాను, ఈ ప్రభుత్వం ఏదైనా చేయనివ్వండి మనకెందుకు అని ఉంటే అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పులే ఇప్పుడు కేసీఆర్ చేయబోతున్నాడు, చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్కి మళ్ళీ భవిష్యత్తు లేదు రాజకీయంగా. అదేవిధంగా కేటీఆర్కి లేదు. కేటీఆర్ చేసిన తప్పిదాలు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇంకా దిగజారుడుతనానికి నిదర్శనంగా ఉన్నాయి. రాజకీయాల్లో అసలు కేటీఆర్ని చాలా అభిమానించారు ఫస్ట్ టర్మ్, మీకు గుర్తుంటే. ఒక మంచి రాజకీయ నాయకుడు దొరికాడు, చదువుకున్నవాడు, చక్కటి భాష మాట్లాడుతున్నాడు, చాలా బాగున్నాడు అనుకుంటే రెండో టర్మ్లో వీళ్ళందరూ కూడా వ్యక్తిగత కారణాలతోటో మరి ఏంటో అవినీతిమయమైపోయి కొన్ని అనవసరమైన వాటిల్లో వీళ్ళు తలదూర్చి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకున్నారు. ఇవాళ ఇంకో భయం ఏంటంటే కేసీఆర్కి, ఇప్పుడు ప్రభాకర్ రావుని ఎప్పుడైతే విచారించారో ఇవాళ చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. అది చాలా పెద్ద విషయం, దానికి కూడా భయపడుతున్నాడు కేసీఆర్. సో ఏం చేయాలో తెలియక మళ్ళా చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడే నాకు రాజకీయంగా మళ్ళా నాకు భిక్ష పెట్టగలడు అని అనుకుంటున్నాడేమో. అది మాత్రం కరెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు వల్లే ఒక రకంగా రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి. కానీ కేసీఆర్ మాత్రం అవ్వలేరు, ఎందుకంటే అవసరం కూడా లేదు చంద్రబాబు నాయుడికి. నువ్వు ఏ రోజు నుంచి నువ్వు తిట్టడం మొదలుపెట్టావో చంద్రబాబు నాయుడిని, ఆ రోజుతోటి రాజకీయ పతనం నీకు మొదలైపోయింది కేసీఆర్. ఇవాళ కొత్తగా మీరు చంద్రబాబు నాయుడు తోటి ఇంకా తిట్టి నేనేదో బాగుకుంటాను అనుకుంటే అది అవివేకం. 2 ఏళ్ల నుంచి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు సడన్గా కార్యకర్తలందరూ దిష్టి తీసి మరి కారులో పంపించారు కదా మేడం. అక్కడికి వెళ్ళి సభాముఖంగా మాట్లాడతారని అందరు చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈరోజు వెళ్ళి జస్ట్ సైన్ పెట్టేసేసి వచ్చేసారు. మరి దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే జగన్ ఆదర్శంగా తీసుకున్నాడని తీసుకోండి. జగన్ ఏం చేశాడు? వెళ్ళాడు, సంతకం పెట్టాడు, ఎప్పుడు వెళ్ళిపోతానా అని ఉన్నాడు, వెళ్ళిపోయాడు. సేమ్ అదే ఫాలో అవుతున్నాడు. యాక్చువల్గా గురువు శిష్యుడిని అనుసరించాలి, ఇక్కడ శిష్యుడిని గురువు అనుసరిస్తున్నాడు. ఇవాళ ఏదో ఉద్ధరిస్తాడు, ఆయన నిలదీస్తాడు జలాలకు సంబంధించి అని అనుకుంటే, ఇరు రాష్ట్ర జలాలకి సంబంధించి ఒప్పందాల గురించి అలా చేసి వెళ్ళటం అనేది అది పిరికితనం. అంటే కేసీఆర్ ఇప్పుడు ఊరికే ఏదో తాటాకి చప్పుళ్ళు చేస్తున్నాడు తప్ప డల్లగా ఉంది, లోపల ఏమీ లేదు అనేది ప్రజలకు అర్థమైంది. మరి మాట్లాడిన వ్యక్తికి 15 రోజులు అసెంబ్లీ జరగాలని డిమాండ్ చేస్తున్నారు కదా మేడం. చేయనివ్వండి, రేవంత్ రెడ్డి ధీటుగా సమాధానం ఇవ్వగలడు, ఏం బాధ లేదు. వీళ్ళకి దమ్ముండాలి, ఎవరికి? బీఆర్ఎస్ వాళ్ళకి. ఓకే, ఏదేమైనా సరే ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ పుంజుకోవాలన్నా సరే తెలంగాణని అడ్డం పెట్టుకుంటున్నారని కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు అండ కూడా కావాలని మరికొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం, మరి తిరిగి కేసీఆర్ పుంజుకుంటారా లేదా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.